60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రజెంట్ గోల్డ్ మూమెంట్ ఎలా ఉంది? అండ్ మొన్నటి వరకు మనం చూస్తే బంగారంలో 1,80,000, 82,000 ఇవే మనం వార్తలు విన్నాం. ఏమన్నా మార్పు వచ్చిందా, లేదు అంటే అదే రేట్ ఏమైనా కన్సిస్టెన్సీగా మెయింటైన్ అవుతుందా? గోల్డ్ మనసు కాస్త కరిగింది అని చెప్తా. సో ఆ రేటు విషయానికి వస్తే సాటర్డే రోజున 1 ఫెబ్రవరి రోజున ఆ రోజున యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఉండేది. సో బడ్జెట్ రోజున అసలు ఏం జరిగిందంటే మీరు వింటే షాక్ అవుతారు. 83,500 అని చెప్తూ వచ్చానా ఇన్ని రోజుల నుంచి, అది ఆ రోజే వచ్చింది. ఆన్ ద 1st of February దాదాపు 12 గంటలకు ఆ సమయంలో, ఎందుకంటే 11 గంటలకు ఎగ్జాక్ట్లీ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అనేది ప్రజెంట్ చేశారు. 1 o'clock వరకు ఆ బడ్జెట్ అనేది కొనసాగింది స్పీచ్. సో ఈ స్పీచ్ అయిపోయే ముందే ఎలాగైతే అక్కడ డిస్కషన్స్ నడుస్తున్నాయో లోక్సభలో, ఆ టైంలో ఇదే ఛాన్స్ అని చెప్పేసి, గోల్డెన్ ఛాన్స్ అని చెప్పేసి గోల్డ్ 83,600 వరకు వెళ్ళడం జరిగింది. ఫ్యూచర్స్ విషయంలో చెప్తున్నాను. అండ్ ఆ రోజున పైకి వెళ్ళిన తర్వాత 81,800 వరకు పడిపోయింది. 83,600 నుంచి 81,800 అంటే దాదాపు 1,800 రూపాయలు, 1,800 రూపీస్ మనకి గోల్డ్ అనేది చాలా రేర్ సినారియో. పెరగడం అయితే ఆల్రెడీ 500, 800 పెరుగుతూ వచ్చింది. కానీ 1,800 అన్నది, అది కూడా ఎన్ని నిమిషాలు అనుకుంటున్నారు? అలా 12 గంటలకు పెరిగిందా, మళ్ళీ ఇంకొక 5 నిమిషాల్లో మళ్ళీ 81,800 రూపీస్కి వచ్చేసింది గోల్డ్. సో ఆ రోజు నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇప్పుడు నడుస్తుంది. అంటే నేను చెప్పిన నా టార్గెట్ వచ్చేసింది కదా, సో మరి అక్కడి నుంచి పడాలి కదా మరి. సో అదే జరిగింది గోల్డ్లో. అండ్ ఈ విషయము మనము 78,000 నుంచి చెప్పుకుంటూ వచ్చాం. సో దాదాపు ఎవరైతే ఫ్యూచర్స్లో అందరూ నేర్చుకుంటున్నారో, అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, ఎవరైతే నేర్చుకొని ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడేది. ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ అ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియో కాబట్టి రికమెండేషన్స్ కానే కావు. నా ఈ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే, ఈ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం ఏవైతే టూల్స్ అన్ని కూడా నేర్పిస్తున్నాం కదా, ఆ టూల్స్లో భాగంగానే మనం రెగ్యులర్గా చూపిస్తున్నాము. అందులోనే తేలిన విషయము 83,500 ఫస్ట్ టార్గెట్ అని చెప్పా, అది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి మంత్లీ చార్ట్స్ ప్రకారంగా గోల్డ్ ఒకవేళ 83,500 పైన 3 నెలలు కంటిన్యూస్గా క్లోజ్ ఇచ్చిందంటే, ఇప్పుడు మనం ఉన్నాము ఫిబ్రవరి నెలలో, మార్చ్, ఏప్రిల్, అంటే ఏప్రిల్ 30th తర్వాత 30th రోజున 83,500 పైనే ఉంటే యూ విల్ సీ 1 lakh rupees ఇన్ ద నెక్స్ట్ 6 months. ఓకేనా? ఇది కూడా లేటెస్ట్ అప్డేట్. బట్ బిఫోర్ దాట్ గోల్డ్ ప్రస్తుతానికి మాత్రం కాస్తంత కూల్ అయింది, రిలాక్స్ అయింది. బయట టెంపరేచర్ వేడెక్కితే ఇక్కడ గోల్డ్ కూల్గా ఉంది. సో ఎంత కూల్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్లో 8449 నిన్న ఉండిన ప్రైస్ రీషా, ఈరోజు 8405, అంటే దాదాపు 44 రూపాయలు పడిపోవడం జరిగింది. అండ్ అలాగే మీరు 100 గ్రాములు కూడా చూసుకుంటే ఇక్కడ 4400 కూడా, అది కూడా మైనస్లో ఉంది. నా 22 క్యారెట్ గోల్డ్ 7745 నిన్న -40 రూపీస్తో, ఇవాళ చూసుకుంటే 7705. అఫ్ కోర్స్ ఈ లేటెస్ట్ జనరేషన్ 18 క్యారెట్ ప్రిఫర్ చేస్తుంది కదా, సో అది కూడా మనం కవర్ చేద్దాం. సో 18 క్యారెట్లో చూసుకుంటే నిన్న 6337 ఉన్న ప్రైస్, ఈ రోజున 6304, విచ్ హెస్ గాన్ డౌన్ బై 33, అంటే 33 రూపీస్ ఓన్లీ. Now let's come back to the very important section, that is gold in futures లో ఏం జరగబోతుంది. ఇది ఏప్రిల్ ఎక్స్పైరీ లాట్, కానీ ఏప్రిల్ ఎక్స్పైరీ ఫ్యూచర్ లాట్ ఏదైతే ఉందో అది 5th ఏప్రిల్న ఎక్స్పైర్ అవుతుంది శిరీష. కానీ నేను చెప్పింది 30th of April వరకు మనము గోల్డ్ 83,500 పైనే చూడాలి అని చెప్పా. అలా ఉంటేనే మీకు నెక్స్ట్ 6 months, అంటే దాదాపు మీకు అక్టోబర్ నెల లోపల మళ్ళీ దీపావళి, దసరా టైంకి మీరు 1,00,000 రూపాయలు చూసే అవకాశం ఉంది, ఒకవేళ 83,500 పైన కంటిన్యూస్గా 3 months క్లోజ్ ఇస్తేనే. మరి అప్పటిదాకా ఒకవేళ క్లోజ్ ఇవ్వకపోతే ఎక్కడ పోతుంది కదా, అది కూడా చెప్పాలి కదా మరి. సో తప్పకుండా ఈ విషయం మీకు 72,000 ఆల్రెడీ నేను చెప్పాను, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పేసి. సో 72,000, దాని తర్వాత 83,500, ఈ రెండింటి మధ్యలోనే గోల్డ్ కొట్టిమిట్టాడుతుంది మీకు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. అంటే దీనికి అర్థం ఏంటంటే 72 and 83 మధ్యలో ఉన్నంత వరకు మేజర్ మూమెంట్ అంటూ ఉండదు. ఈ మ్యారేజ్ సీజన్ వరకు 83,500 పైకి వెళ్ళి క్లోజ్ అయితేనే మంత్ ఆన్ మంత్, అంటే ప్రతి నెల ఆఖరవ తేదీన మీకు 83,500 పైన క్లోజ్ అయితేనే గోల్డ్ గురించి మీరు ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇక లేదంటారా 72,000 డౌన్ సైడ్లో, 83,500 అప్ సైడ్లో. సో ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది
నెక్స్ట్ 3 నెలల వరకు ఏంటి 6 నెలలు కూడా ఒకవేళ అప్ సైడ్ క్రాస్ అవ్వకపోతే. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. సో గోల్డ్ కూల్ డౌన్ అయింది కదా, ఎగ్జాక్ట్లీ ఏంటి ఇప్పుడు దీని పరిస్థితి అంటారా, ఇది 30 minutes చార్ట్ శిరీష. ఏప్రిల్ మంత్ ఇది మనం చూస్తున్నాము, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఎక్స్పైరీ 5th Feb ఎక్స్పైరీ అయిపోయింది, అందులో ట్రేడింగ్ కూడా స్టాప్ అయిపోయింది, అందులో ట్రేడ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది లేటెస్ట్ కొత్త ఫ్యూచర్స్ లాట్ మనం మాట్లాడుకోబోతున్నాము. అంటే ప్రతిసారి గోల్డ్ ఎంసీఎక్స్లో ట్రేడ్ అయ్యేటప్పుడు ఫ్యూచర్లో 2 months ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే మనం జనవరిలో ఏదైతే మొదలు పెట్టామో 5th of Decemberకి ఒకటి ఎక్స్పైర్ అయింది. సో 5th of December తర్వాత 5th of February అంటే కరెక్ట్గా 2 నెలల తర్వాత మీకు కొత్త లాట్ వచ్చేసింది ఇప్పుడు ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ మంత్ మళ్ళీ 2 months తర్వాత ఎక్స్పైర్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి డౌన్ సైడ్లో ఎలాగైతే మనం లైన్ డ్రా చేస్తాం కదా శ్రీష, ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ రైజింగ్ అండ్ రైజింగ్. అంటే ఈ గ్యాప్ కాస్త మీరు చూస్తున్నారు ఇక్కడ, ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది మన ట్రెండ్ లైన్ దగ్గర నుంచి ప్లస్ ఆ చార్ట్కి చూసుకుంటే. ఆ గ్యాప్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైందంటే మీకు సెల్లింగ్ అనేది రావడం జరిగింది కిందికి. సో ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఈస్ ట్రైంగ్ టు గో హైయర్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైస్ చూసుకుంటే 82,700 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి ఏప్రిల్ మంత్. సో మనం డైలీ చార్ట్స్ ఒకసారి చూసుకుందాము. డైలీ చార్ట్స్లో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి చూస్తే ఒక క్లారిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది శిరీష. దిస్ ఇస్ హౌ గోల్డ్ హ్యాస్ బిన్ మూవింగ్. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మన ట్రెండ్ లైన్కి ఆ అప్ సైడ్ వెళ్ళిన చార్ట్కి గ్యాప్ ఉంది చూడండి, ఎంటీ స్పేస్ ఉంది కదా, ఆ గ్యాప్కి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు అ ఓవర్ బాట్ జోన్. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ అనాలిసిస్లో, ఇది నేను నేర్పిస్తున్నాను, ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్. ఓవర్ బాట్ జోన్ అండ్ ఓవర్ సోల్డ్ జోన్ అంటే ఏంటంటే చాలా కాలం నుంచి బంగారం బాగా పడిపోయేసేసి కింద జనాలు ఏం చేస్తారంటే ఓవర్ సోల్డ్ జోన్కి రాగానే కొనుక్కోవడం మొదలు పెడతారు. కొనుక్కుంటే ఏమవుతుంది, అది కాస్తంత పెరుగుతూ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అంటే చాలా ఎక్కువ మంది కొనేసారు. ఇప్పుడు నేను ఫ్యూచర్స్ మాట చెప్తున్నాను. అఫ్కోర్స్ స్పాట్ గోల్డ్లో కూడా చూసుకుంటే బ్లాక్ మనీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ గోల్డ్ అని చెప్తున్నారు. సో చాలా మంది కూడా కొంటున్నారు స్పాట్ గోల్డ్లో. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏంటంటే ఓవర్ బాట్ జోన్లోకి రాగానే ఆ గ్యాప్ అనేది వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వాక్యూమ్ క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే కాస్తంత మార్కెట్ కింది పైకి అవుతుంది, మళ్ళీ ఫ్రెష్ హైస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చినా కానీ సస్టైన్ అవ్వదు, అంటే పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 84,000 వచ్చింది అనుకుందాము, ఆర్ 85 వచ్చింది అనుకుందాము, 86,000 వచ్చింది అనుకుందాం, కానీ మళ్ళీ అది 83,500 కిందికి రావాల్సిందే. ఎందుకంటే 83,500 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని తట్టుకోలేదు. సో ఇప్పుడు గోల్డ్ విషయానికి చెప్తున్నాను, మళ్ళీ ఎలాంటి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఒకవేళ ఈ ఫిబ్రవరి నెలలో లాస్ట్ డేట్ ఈజ్ ద 28th వర్కింగ్ డే ఒకవేళ ఉంటే మాత్రం ఆ రోజున మీకు 83,500 పైన క్లోజ్ అయితేనే మీరు ₹1,00,000 టార్గెట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. లేదంటారా, దానిపైన క్లోజ్ అవునప్పుడు గోల్డ్ విల్ ఓన్లీ గో ఇన్ అ సైడ్ వేస్ మోడ్, అంటే 72,835. ఇది గుర్తుపెట్టుకోండి. డౌట్స్ ఉన్నాయా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.